ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మెంతికూర చికెన్. చాలా రోజుల నుంచి మెంతికూర చికెన్ అంటున్నాను కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈరోజు 1/2 kg చికెన్ని మంచిగా వాష్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టైంలో ఆనియన్స్ని, టమాటాలని కట్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని అలాగే 3 టమాటాలు అయితే సరిపోతాయి. కుక్కర్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతాకుని యాడ్ చేసుకోవాలి. మెంతాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కాజుని అలాగే చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని కాజు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయిపోయింది అనిపించినప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇందులోనే కొంచెం కాజు పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చిన వరకు వదిలేయండి. తక్కువ టైంలో చాలా టేస్టీ మెంతి ఆకు చికెన్ కర్రీ రెడీ.